ఈ పుస్తకంలో నేను రాసింది తప్ప ఒప్ప అని నేను అడుగుతుంటే, ఈ పుస్తకం రాయడం వెనకాల సురేంద్ర బాబు ఉన్నాడు, స్వామీజీలు ఉన్నారు, నరేంద్ర మోడీ ఉన్నాడు, ఇవన్నీ అంటే పుస్తకంలో ఉన్న విషయాన్ని ఖండించడం వీళ్ళ వల్ల కాదనే విషయం ఇండైరెక్ట్గా మన ముందు ఒప్పేసుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నట్టుగా హిందుత్వం గురించి మేము చెప్పడం లేదా, హిందుత్వం గురించి అసలు మేము వీళ్ళు చేసే విమర్శలకి దేనికి కూడా సమాధానం చెప్పడం లేదా అని ఈ విషయం గురించి కూడా కొద్దిగా మాట్లాడతా. మొదటగా అసలు బైబిల్ గురించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది, అడిగే హక్కు మాకు ఉంది. ఈ విషయాన్ని పదే పదే లేవనెత్తుతూ వస్తున్నాను నేను. కానీ వీళ్ళు దీనిని తప్పించుకునే ఆలోచనలో భాగంగా మీరు హిందుత్వం గురించి చెప్పండి అంటున్నారు. మీకు నిజంగా హిందుత్వం గురించి తెలుసుకోవాలనే కుతూహలం, ఆతృత, ఆ ఆర్ద్రత మీకు ఉంటే చెప్పొచ్చు. కానీ మీరు బైబిల్ గురించి చెప్పాల్సి వచ్చేటటువంటి ఆ బాధ్యతను తప్పించుకునే ఎత్తుగా